ఈ రోజున నేను ఘోర పాపిని అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. అనుకోని రీతిలో తప్పని పరిస్థితుల్లో పాపం చేశానే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నావేమో. నా జీవితంలో నా యవ్వన ప్రాయాన్ని బట్టి, నాకున్న డబ్బును బట్టి, నాకున్న అందాన్ని బట్టి, నాకున్న ఐశ్వర్యాన్ని బట్టి నేను పాపంలో పడిపోయానే, నాకు క్షమాపణ కలుగుతుందా అనేటువంటి సందిగ్ధంలో నువ్వు ఉన్నావేమో. ఒకసారి భక్తుడైన దావీదుని జ్ఞాపకం చేసుకో. దావీదు ఆ స్త్రీ విషయంలో పాపం చేసిన తర్వాత నాతాను ప్రవర్తించి తన యొక్క తప్పుని తనకి తెలియజేసిన తర్వాత కీర్తన గ్రంథము 51వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకో. ఆయన గొప్ప కరుణ సంపన్నుడని, కృపా వాత్సల్యము కలిగిన దేవుడని, ఆయన దృష్టిలో ఆయన ఎదుట నేను పాపం చేశాను ప్రభు, నన్ను క్షమించమని భక్తుడు చేసిన ప్రార్థన ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అయ్యా, నేను పాపంలో పుట్టినవాడిని, నేను పాపంలోనే పెరిగినవాడిని, నేను పాపంలోనే ఉన్నాను. నా తల్లి గర్భంలోనే నేను పాపినైపోయాను ప్రభా. నన్ను ఇస్సోపుతో కడుగునైనా. నా అంతరంగంలో సత్యము లేదయ్యా, నా అంతరంగంలో పాపమున్నదయ్యా అని భక్తుడు చేసిన ప్రార్థన ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సహోదరుడా, సహోదరి, ఎంత ఘోర పాపివైన దేవుడు క్షమించే దేవుడు. నీ కొరకు నా కొరకు తన ప్రాణం ఇచ్చిన దేవుడు. ఆయన నిన్నెంతగా ప్రేమించాడో తెలుసా? సిలువలో తన రక్తాన్ని కార్చి నా పాపములన్నీ కూడా తన పరిశుద్ధమైన రక్తం చేత కడిగి నిన్ను పరిశుద్ధుడిగా మార్చాడు. దావీదుని మార్చిన దేవుడు, దావీదు పాపాన్ని క్షమించిన దేవుడు, దావీదుని మరలా పిలిచిన దేవుడు నిన్ను క్షమించి, నిన్ను ఆదరించి, నిన్ను మరలా పిలుస్తూ ఉన్నాడు. నువ్వెంత ఘోర పాపివైనా సరే, ప్రభు నా పాపాలు క్షమించు అయ్యా. అయ్యా, నీ దృష్టికి నేను పాపం చేశానయ్యా. అయ్యా, నీ దృష్టికి నేను దూరం అయిపోయాను ప్రభా. నీ చిత్తాన్ని పక్కన పెట్టి, నీ మార్గాన్ని విడిచిపెట్టి నేను భయంకరమైన పాపంలో పడిపోయానయ్యా. ఒక్కసారి నాపై దృష్టించి నన్ను క్షమించు ప్రభా. నన్ను అడగగలిగితే దేవుడు నిన్ను క్షమించే దేవుడు. హల్లెలూయా.